గల్వాన్ ఘటన నాటి నుంచి ప్రతి భారతీయుడు చైనా దురాక్రమణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు ఆశిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ప్రజల డిమాండ్లను తిరస్కరించడం, దృష్టి మరల్చడం, అబద్దాలు చెప్పడం అనే విధానాల ద్వారా మోదీ ప్రభుత్వం నిజాన్ని కప్పిపెడుతోందని ఆరోపించింది. 1962 నుంచి ప్రాదేశికంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద ఎదురుదెబ్బకు మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించింది. పిరికితనం కారణంగా చైనాతో మళ్లీ సాధారణ సంబంధాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన వేళ కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. గల్వాన్ లోయలో భారత్ సైనికులు చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి మరణిస్తే దేశ భూభాగంలోకి ఎవరూ రాలేదని ప్రధాని మోదీ ఎలా చెబుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సోలోలోని పెట్రోలింగ్ పాయింట్లను బఫర్ జోన్లుగా ప్రకటించడంతో భారత సైనికులు అక్కడికి వెళ్లలేకపోతున్నది నిజం కాదా అని నిలదీశారు. గతంలో భారత సైనికులు అక్కడ స్వేచ్ఛగా గస్తీ నిర్వహించేవారని జయరాం రమేష్ తెలిపారు.